మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చూసుకుంటే అండి, మనకి నేచరు ఇచ్చిన అద్భుతంగా అది ఆకే కాదు, దాని కాయలు కూడా మనం వాడడం. చాలామంది మునగాకు ప్రయోజనాలు తెలిసిన వాళ్ళు నిజంగా నేచర్లో అండి భగవంతుడి సృష్టిలో అదొక అద్భుతమనే చెప్తూ ఉంటారు. నాకు విజయరామ్ గారు ప్రకృతి వ్యవసాయంలో 5 లేయర్ మోడల్ పెట్టండి, 5 లేయర్ మోడల్లో దాదాపు చాలా మునగ చెట్లు వస్తూ ఉంటాయి అని చెప్పినప్పుడు నేను ఆయన అన్నాను, మునగ చెట్లు అండి సీజనల్గా కాయవు, చాలా కాయలు మునగ చెట్లు చాలా ప్రాంతాల్లో సీజనల్గా ఉండవు. ఎక్కడ హైబ్రిడ్ అంటే అది డైలీ కాస్తూ ఉంటుంది. మన దేశీ వాళ్ళే కానీ నాటి మునగ చెట్లు కానీ వేసవికాలం అయితే బాగా దిగుబడి వస్తుంది మిత్రులారా. మనం గమనిస్తే ఫిబ్రవరి మార్చి కానించి మే జూన్ వరకు కూడా మా ఏరియా కూడా ఇప్పుడు విపరీతంగా కాయలు కాయడం జరుగుతుంది. తర్వాత దానివల్ల పెద్దగా యూజ్ లేదు కదండి విజయరామ్ గారు అన్నప్పుడు, ఇది కొన్ని గతంలో మిత్రులారా, ఇది దీని గురించి నాకు తెలియనప్పుడు ఆయన అన్నారు, మునగ చెట్టు మునగ కాయల కంటే కూడా మునగాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎన్ని ప్రయోజనాలు అంటే మనం చెప్పినా సరే చాలామంది జ్యూస్ తాగండి. ఇప్పుడు రామచంద్రన్ గారు, డాక్టర్ రామచంద్రన్ గారు నేలకొండపల్లి ఆయన ఏం చెప్తారంటే, కరివేపాకు మునగాకు జ్యూస్ తాగండి, రోజుకు ఒక గ్లాసు, సాయంత్రం పూట ఏదైనా సపరేట్గా మీకు ఏదైతే జ్యూస్ అందుబాటులో ఉందో తాగండి. తాగి మీరు రెగ్యులర్ డైట్, మీ భోజనమో లేదా మీ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటారో అది తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. సౌందర్య రహస్యానికి కూడా మునగాకు ఎంతో ప్రయోజనం, మీరు వాడి ప్రయత్నం చేయండి అన్నప్పుడు చాలామంది, అదే కాకుండా ఇందులో కాల్షియం, జింకు, ఇంకా నాకు తెలియని ఇంకెన్నో ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్ సమీర్ నందన్ కూడా దీని గురించి, దీనివల్ల 90 రకాల రోగాలు ఏవైతే ఉన్నాయో అవి నయం చేసుకోవచ్చు మునగాకు వల్ల అని చెప్పినప్పుడు, ఇది అద్భుతం కదా, ఇది మనకు తెలిసిన సమాచారం ఏదైతే ఉందో మా మిత్రులకి చెప్పాలి అని నా చిన్న ప్రయత్నం మిత్రులారా. ఇక్కడ చూసుకున్న మిత్రులారా, ఇది పచ్చి మునగాకు, ఇది మీకు చూపించాలి అని తీసుకురావడం జరిగింది. ఇది ఆల్రెడీ మిత్రులారా మన వ్యవసాయ క్షేత్రంలో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోసుకొచ్చి పొద్దున్న బల్క్లో మునగాకు పౌడర్ చేయాలి. ఇప్పటికీ మునగాకు పౌడర్ చేస్తున్నా, నాకు సమయం లేక ఈ మధ్యకాలంలో చేయలేదు, ఈ సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇది ఆల్రెడీ మిత్రులారా ఇది ఎండబెట్టింది. ఇది ఒక రోజు 2 రోజులు ఎండిపోయిన తర్వాత, ఈ రోజు కాకుండా ఇంకొక రోజు 2 రోజులు ఎండిపోయిన తర్వాత ఇది ఇట్లా ఆకు నలిపితే మిత్రులారా ఇది ఇట్లా పౌడర్ ఇలా అవడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే అయితే మిక్సీ లేదంటే రోట్లో దంచుకుని మన గాజు సీసాలో పెట్టుకుని రోజు కూడా ఒక స్పూను, ఒక 4 మనుషులు ఉన్నాను అనుకోండి, ఒక స్పూను కర్రీలో వేసుకోవడం, కర్రీతో పాటు చేసుకుని వండుకోవడం. ఇంకోటి ఏంటి మిత్రులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, జింకు లేకపోతే కాల్షియం లేకపోతే కొన్ని సందర్భాల్లో అవి వాడండి అంటే మనం వాడడానికి ఇష్టపడతాం. నేచర్లో దొరికే కూడా వాడే ప్రయత్నం మనం చేసి మన ఆరోగ్యాలను మెరుగుపరచుకోవాలి. ఎందుకంటే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెప్పించుకుని ఈ రోజు నుంచే ఆ ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. లేదు అవకాశం లేని వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు జ్యూసులు తాగండి, ఇట్లా పౌడర్ చేసుకుని మీరు రెగ్యులర్గా వాడుకోండి. లేదు అవకాశం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిటీలో ఉండి ఉద్యోగం చేసుకుని మాకు అవకాశం లేదన్న వాళ్ళు ఇప్పటికీ నేను పంపించడం జరుగుతుంది మిత్రులారా. ఏంటంటే ఇదిను కరివేపాకు 2 కూడా పౌడర్ చేసి మనం 100 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాములు, 1000 గ్రాములు పంపించడం జరుగుతుంది. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా మిత్రులారా ఇది కావాలంటే నాకు సంప్రదించండి. మీకు అవకాశం ఉంటే మీరు చేసుకునే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను మిత్రులారా. నమస్తే.